ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు రేవంత్ గుయ్యమనిపించారు. భవిష్యత్తులో ఎన్నికలు ఏవైనా కారు గుర్తు కనబడితే ప్రజలు గుద్దే ఓట్లకు సీఎం మైండ్ బ్లాక్ అవ్వటం గ్యారంటీ అంటున్నారు. అందుకే ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎలక్షన్లు ఇప్పట్లో పెట్టేందుకు రేవంత్ రెడ్డి ధైర్యం చేయటం లేదని అనుకుంటున్నారంతా. ఇక రెండో టాపిక్ పీఎం కిసాన్ యోజన పేరిట సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైళ్లను పంపి తెలంగాణలో వేల మంది అమాయక రైతులను మోసగిస్తున్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దీంతో మరింత రెచ్చిపోతున్న కేటుగాళ్లు అప్పట్లో ఏకంగా రాష్ట్ర మంత్రులపైనే పంజా విసిరారు. ఎస్బీఐ రివార్డు పాయింట్ల పేరిట ఏపీకే ఫైళ్లను పంపి వారి వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామ సర్పంచ్ సంగయ్య స్వామిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో సంగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక నాలుగో టాపిక్ జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనలో లష్కర్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్ పాల్గొన్నారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ మైండ్ బ్లాంక్, అందుకేనా ప్రాదేశిక ఎన్నికలకు దూరం అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 పీఎం కిసాన్ యోజన పేరిట సైబర్ మోసం కనీసం పట్టించుకొని ప్రభుత్వం అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 వికారాబాద్ లో రెచ్చిపోయిన కాంగ్రెస్ గుండాలు కోటపల్లి సర్పంచ్ పై దాడి చేశారు, దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 లష్కర్ కార్పొరేషన్ కోసం ధర్నా చౌక్ లో దీక్ష, అండగా ఉంటామన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటి వరకున్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లో రేవంత్ మైండ్ బ్లాంక్, అందుకేనా ప్రాదేశిక ఎన్నికలకు దూరం అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 పీఎం కిసాన్ యోజన పేరిట సైబర్ మోసం కనీసం ప్రభుత్వం పట్టించుకోలేదు, దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 వికారాబాద్ లో రెచ్చిపోయిన కాంగ్రెస్ గుండాలు కోటపల్లి సర్పంచ్ పై దాడి చేశారు, దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. కమింగ్ టు టాప్ 4 లష్కర్ కార్పొరేషన్ కోసం ధర్నా చౌక్ లో దీక్ష, అండగా ఉంటామన్న మాజీ మంత్రి